నమస్తే. వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. మనం నిన్న మొన్న చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తున్నటువంటి అంశం ఇది. యూట్యూబర్ వైష్ణవికి సంబంధించినటువంటి హత్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కలకలం రేపినటువంటి పరిస్థితి. ఎందుకు చంపిండని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్, ఆస్తి కోసం అని చెప్పేసి కొంతమంది, పర్సనల్ విషయాలని చెప్పేసి కొంతమంది, అనేక రకాలుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా వైష్ణవి చనిపోవడం, హత్య చేయబడ్డది. చనిపోవడం తర్వాత నిన్న కూడా ఆమె సొంత గ్రామంలో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి సంబంధించినటువంటి మాదాపూర్ గ్రామంలో కూడా తన సొంత గ్రామంలో అంత్యక్రియలు జరపడం జరిగింది. చాలామంది పోయిరు అక్కడికి, చాలా యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళినాయి. అక్కడి నుంచి వెళ్ళి కొంత లైవ్ ఇవ్వడం కానీ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మొత్తం కూడా అనేకం చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఒకసారి వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఒకసారి వాళ్ళ బ్రదర్తో మాట్లాడదాం. వాళ్ళ పెద్దమ్మ కొడుకు సంథింగ్ వాళ్ళ బ్రదర్, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏంది అసలు ఈ హరిబాబు అనే వ్యక్తి ఫస్టే వీళ్ళ కుటుంబానికి పరిచయమా, లేకపోతే ఈ లవ్ అనే దాంతోనే వీళ్ళ కుటుంబానికి పరిచయం ఏంటా? అసలు సేమ్ కమ్యూనిటీ అంటున్నారు కదా, అసలు ఏంది, అసలు ఏం జరిగింది, ఎగ్జాక్ట్లీ ఏంది అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి ఏం జరిగింది, అసలు ఎప్పటి నుంచి వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి, గతంలో కూడా ఒకసారి ఇలాంటి గొడవలే జరిగినాయని చెప్పేసి ఒకటి వార్త అయితే వస్తున్నది. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. హలో బ్రో, చెప్పండి బ్రదర్, మీరు లైవ్లో ఉన్నారు. నేను స్వామి జర్నలిస్ట్ మాట్లాడుతా ఉన్నాను, ప్రజావాహిని తెలంగాణ ఛానల్ నుంచి వెళ్ళి. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వైష్ణవి, ఈ హరిబాబు, వీళ్ళిద్దరు అంటే మీకు ఈ హరిబాబు అనే వ్యక్తి మీకు రిలేషన్ ఏమన్నా? లేదండి, ఏం లేదు. రిలేషన్ కాదు. అంటే మరి చాలా మంది క్యాస్ట్ ఒకటే అని చెప్పేసి ఒక వార్త బయటకు వస్తుంది, అది వాస్తవమేనా? క్యాస్ట్ ఒకటే కానీ రిలేషన్ ఏం లేదు. అంటే సొంత ఊరేనా, ఒకే ఊరా? లేదు, ఒక పక్క బండి ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. ఏంది బ్రదర్, ఇప్పుడు ఈ హరిబాబు అనే వ్యక్తి ఈ వైష్ణవిని లవ్ చేసిండా, లేకపోతే ఈమె ఆయనను లవ్ చేసిందా? అసలు ఏంది ఎగ్జాక్ట్లీ జనాలకు తెలుస్తలేదు, అసలు ఏం జరిగింది అసలు? అదే వన్ సైడ్ లవ్ అండి. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకరి క్యాస్ట్ కదా, ఎక్కడైనా పిల్ల ఉంటే చూసి పెద్ద మనుషులు చెప్తారు కదా, అలా వాళ్ళకి చెప్పారు అన్నట్టు. పెళ్లి చేస్తా అనే టైంకి వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చి మా చెల్లెని చూసుకున్నారు. చూసుకుంటే కట్నం విషయంలో ఏదో తేడా వచ్చింది. అత్తే వాళ్ళకి నచ్చలేదు. ఆడు కూడా మంచి లేడు అని చెప్పి మేము కూడా వద్దన్నాం. కానీ అతనికి మా చెల్లంటే ఇష్టమైంది. మా వీడియో చూస్తారట, ఒక 2-3 years నుండి మా వీడియో చూస్తున్నారట. మీ ఫ్యామిలీలో నేను ఒక్కని కావాలి, మీ చెల్లె నాకు కావాలి, మీ అమ్మలో నేను కలవాలి అనుకుంటా. అలాగే వాళ్ళ అమ్మ కూడా చెప్పిందట, వాళ్ళు ఏంది నేను బతక, వాళ్ళు కావాలి, ఆ పిల్ల నాకు కావాలని చెప్పి వాళ్ళ అమ్మని ఫోర్స్ చేసిందట. వాళ్ళ అమ్మని ఫోర్స్ చేస్తే వాళ్ళ అమ్మ సరతి ఎవరైతే ఏందని చెప్పి ఆమె వచ్చింది. వాళ్ళకి ఇష్టం లేదు. హరి వాళ్ళ అమ్మ, హరి వాళ్ళ అమ్మని హరి ఫోర్స్ చేసి తీసుకొని వచ్చిండు. కానీ వాళ్ళ బ్రదర్స్ ఎవరు రాలేరు. వాళ్ళ బ్రదర్స్ కి ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు హరిబాబుతో పాటు ఎంత మంది వాళ్ళు? ఇంకా ఇద్దరు, మొత్తం 3 మంది, 3 బ్రదర్స్. ఈయన పెద్దోడా చిన్నోడా? అయితే ఇతను చిన్నోడు లాస్ట్. వాళ్ళ అమ్మని ఫోర్స్ చేసి తీసుకుని వస్తే వాళ్ళ అమ్మకు మాట్లాడింది. మరి ఎంత కట్నం అంటే, కట్నంకి ఎంత అది అని చెప్పి మాట్లాడుకోరు. మాట్లాడుకున్న తర్వాత పేరు పెళ్లి ఈ టైంకి అని చెప్పి చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత ఇంటికి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నలు వాళ్ళ అద్దు, వీళ్ళమ్మ కూడా వాళ్ళ ఫ్యామిలీ పెద్దగా ఉంది, ఏదైనా అంతవరకు వస్తారు, నా మాట జాగనియ్యరు. అంటే ఆమె మైండ్ సెట్ ఎట్లా అంటే, కోడలు అంటే నా కాళ్ళ కిందనే వాడు ఉండాలనే మైండ్ అన్నట్టు. అలా అసలు మేము చేసుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ లేని వాళ్ళని చేసుకుందాం, గాళ్ళు మాకెందుకు అని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టారు అన్నట్టు. ఇంట్లో గొడవలు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా ఇబ్బంది పెట్టారు. పెడితే అతను ఏం చేసిండో, ఆమె లేదు నేను బతక అని చెప్పి మందు తాగిండు. ఈ పురుగుల మందు తాగింది వైష్ణవి కోసం, అది నిజమేనా? అది ఫస్ట్ ఫినైల్ బాత్రూమ్ లో ఏమో ఉంటే అది తాగిండు. ఫస్ట్ తాగి చావు బతుకులో ఉన్నారు.
ఉన్నాక తర్వాత వాళ్ళు మాకు కాల్ చేసి తిట్టిర్రు. ఉమ్, అతను హాస్పిటల్ ఉన్న రోజు మీ వల్లనైనా అట్లా ఇట్లా అంటే మేము చేసుకుంటా అని చెప్పలేం కదా. ఉమ్, అది మీరు మీరేమో ఇష్యూ చేసుకుని అతను తాగితే మమ్మల్ని ఎందుకు అంటారు, ఆయన మేము చేసుకోము అట్లా ఇట్లా అని చెప్పి మేము చెప్పేసినాం. ఉమ్, ఆ తర్వాత ఆయన ఏం చేసిండు, ఆ 8 రోజులకు హాస్పిటల్ నుండి బయటకు వచ్చిండు. ఓకే. బయటకు వచ్చి ఏది ఇక మా హరిబాబు? చెల్లకు హరి ఓకే. మా చెల్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఉమ్, ఉమ్, సో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసుడు, అట్లా చేసుడు ఇట్లా చేసుడు, ఉమ్, మా చెల్లెని బాగా ఫోర్స్ చేసుడు, నేను వేసుకుంటాను లేదు నేను ఉన్నా, ఉమ్, అట్లా అట్లా చాలా. మళ్ళా ఒక పురుగుల మందు పట్టుకొని ఎక్కడో అడవిలో కూకొని, నువ్వు లేదు నేను బతకావు కొని మంచి చూసుకుంటా, ఉమ్, నా అన్నములకు సపోర్ట్ లేరు, ఎవరు సపోర్ట్ లేరు, ఉమ్, మా అమ్మ కూడా నాకు వద్దు, నువ్వు లేదు నేను బతక అని చెప్పి బాగా ఫోర్స్ చేసింది. ఓకే. చేస్తే ఇక మా బ్రదర్స్ అందరికి కూడా అన్నాడు అట్నే, ఉమ్, నేను మీరు లేనిది ఉన్నా, నాకు అమ్మ నాన్న వద్దు, ఎవరు వద్దు, మీరే నాకు కావాలని చెప్పి చాలా అన్నాడు. ఉమ్, అన్న అన్నక తర్వాత ఇక ఇదేం చేసింది మాకు అది చెప్పింది. ఉమ్, ఓకే. నాకు ఇట్లా అంటాడు, చచ్చిపోతా అంటుండు ఉమ్, అని అంటే మా పిన్ని ఏమన్నది, అది చచ్చిపోని ఏమన్నా కానీ మనకు సంబంధం ఉమ్, లేదు, ఉమ్, అది సిట్టి అని చెప్పి అన్నది. ఉమ్, అంటే లేదమ్మా, నా వాళ్ళు ఒకళ్ళ ప్రాణం పోవడం ఎందుకు, ఉమ్, ఎవరైతే ఏంది, ఆడ అక్కడ కూడా బతుక అంటుండు, ఓకే. ఇంటికన్నా వచ్చి మన ఇంటికన్నా ఉంటా అంటుండు ఉమ్, అని చెప్పి అన్నది. అయినా కూడా మేము వద్దాను. ఓకే. వద్దంటే ఏ నైట్ వచ్చిండేమో వాడు ఉమ్, కొండపోయి ఉమ్. గుళ్ళో తాళి కట్టించుకొని వచ్చిండు ఎవరు? హరి. ఓకే. గుళ్ళో తాళి కట్టించుకొని వచ్చిన తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోర్స్ చేసినాం, వద్దు వాడు వెళ్ళిపోని చెప్పి, అంటే అంటే అందరు కాళ్ళ మీద పడ్డారు. అప్పటికి వైష్ణవి వాళ్ళ మదర్ ఒప్పుకున్నదా? అంటే మీరు కానీ వైష్ణవికి సంబంధించిన ఎవరు కుటుంబీకులు ఒప్పుకున్నారా ఇంకా మీరేమన్నా? ఇంకా ఎవరం ఒప్పుకోలే. ఉమ్, ఒప్పుకోపోతే పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అందరు కాళ్ళ మీద పడ్డాడు. ఉమ్, ఓకే. పడ్డాక తర్వాత ఇక సరే ఎవరైతే ఏంది, బతాడు కదా మంచిగా బతాడు కదా అని చెప్పి ఉమ్, ఒప్పుకున్నాం. ఉమ్, మా ఇంటికనే ఉన్నాడు కొన్ని రోజులు, వాళ్ళ అమ్మకు ఆయనకి కనెక్షన్ లేదు, ఉమ్, మా ఇంటికనే ఉన్నాడు. ఒక ఉమ్, 6 months తర్వాత వాళ్ళ అమ్మకి వానికి కనెక్షన్ కుదిరింది. ఓకే. మాట్లాడుకోవడం కానీ, అమ్మ తిన్నావా అట్లా ఎట్లా అనడం కానీ ఉమ్, కుదిరింది. వాళ్ళ అమ్మ ఏమో వీనికి ఈ మాటలు చెప్తుంది కదా ప్రతి ఒక్కటి, ఉమ్, దాన్ని చంపేరా, ఉమ్, దాన్ని చంపేస్తే నీకు వేరే కాడ 2 ఎకరాల పొలం ఇస్తున్నారు, ఉమ్. 10 లక్షల కట్నం ఇస్తున్నారు, ఇప్పుడు దాన్ని చంపేరా వాస్తవమేనా చంపేరా ఆమె అన్న చంపేరా. మాటలు? అంటే ఆడియో అట్లా ఏమన్నా ఉన్నాయా? కొన్ని ఉన్నాయా ఏమన్నా? పెళ్లి పెళ్లి అయిన నుండి అదే మాట, నువ్వు ఓకే. చంపేదాన్ని. మాకు ఇట్లా సంబంధం చూడడానికి స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా మాకు ఉమ్, అక్కడ 2 ఎకరాల పొలం ఇస్తున్నారు, ఉమ్, 10 లక్షలు ఇస్తున్నారు, మీరేందుకు ఇట్లా అంటారు అని చెప్పాను. ఉమ్, ఉమ్, సరే అయ్యా నీకు కట్నం గురించి అంటున్నావు కదా, మరి నువ్వు ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా చెప్పు అంటే, ఉమ్, నేను మా ఇంటికాడ ఉంటా ఇక్కడనే ఉంటా అన్నాడు. ఉమ్, అంటే సరే అని చెప్పి 12 లక్షల బట్టి ఒక 2 గుంటల స్థలం కొన్నది ఇల్లు ఉమ్, కట్టుకోవడానికి. ఉమ్, ఉమ్. 2 గుంటల స్థలం కొన్నది. ఎవరు ఇప్పుడు ఒక మీ మీ మా పిన్ మీ మా చిన్నమ్మ? అమ్మ ఆ, 2 గుంటల స్థలం కొన్నది. ఉమ్, మెడలో బంగారు చైన్ వేసింది. ఉమ్. అట్లా దాదాపు ఒక 20-30 లక్షల దాకా చూసుకున్నది ఆల్రెడీ ఎవరికి? హరిబాబుకి? హరిబాబుకి. ఓకే. 20-30 లక్షల దాకా చూసుకున్న తర్వాత కూడా వాళ్ళ అమ్మ ఇంకా, అరే 5 లక్షలు ఏమను నువ్వు గిది కొనుక్కున్నావు, అరే ఉమ్, 10 లక్షలు ఏమను నువ్వు గడ కొనుక్కున్నావు ఉమ్. అంటే ఎట్లా చేసి ఇంట్లో గొడవ అయ్యి వాళ్ళు కొట్టుకొని విడాకులు అయ్యేటట్టు చూసింది అంటే అన్నట్టు. అప్పటికే హరిబాబు వాళ్ళ అమ్మ దగ్గరికి పోవడం రావడం అట్లాంటివి జరుగుతున్నాయా? నైట్ నైట్ ఒకటేంగా 12 వెళ్తుకుంటా వస్తుండేనట. ఓకే. ఎందుకంటే ఏ రోజు చంపాలి, ఎట్లా ప్లాన్ వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి ఇక మెల్లగా వాళ్ళు ప్లాన్ వేసుకుంటా ఉన్నారు అన్నట్టు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ ఓకే. ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత ఒక 1 month కి 2 month కి ప్రెగ్నెంట్ అయింది మా చెల్లె. ఉమ్, ప్రెగ్నెంట్ అయితే వాడు ఏం చేసిండు, తీపిచ్చిండు. ఉమ్, మాకు ఎవరికి చెప్పలేడు. ఉమ్, ఉమ్. ప్రెగ్నెంట్ అయిన ముచ్చట మాకు ఎవరికి చెప్పలేడు, తీపిచ్చిండు. అంటే వైష్ణవి చెప్పిందా మీకు మరి? తర్వాత ఒక 4-5 రోజులకు ఏమేమి చెల్లె నువ్వు గిట్ల ఉంటున్నావు అట్లా ఉంటున్నావు అని చెప్పి అందరం అడిగితే, ఉమ్, గిట్లా తీపిచ్చును అన్న తర్వాత చాలా బెదిరించినాం. ఉమ్, నీకు ఉండే బుద్ధి అయితే ఉండు, లేకపోతే వెళ్ళే బుద్ధి అయిపోతే వెళ్ళిపో, ఉమ్, ప్రెగ్నెంట్ ఎందుకు తీపిచ్చినావు నువ్వు, ఉమ్, నేనేం ఫోర్స్ చేయం మేము ఉమ్. అని చెప్పి చెప్పినాం. ఓకే. చెప్తే అతను లేదు మళ్ళీ సరే తప్పు చేయాలి. ఉమ్, లాస్ట్ చనిపోకన్నా ముందు ఒక 3 days బ్యాక్ వాళ్ళ ఇంటికి పోయి వచ్చారు. ఉమ్, ఇల్లు అమ్ము అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి ఉమ్, గొడవ పెడితే వాళ్ళమ్మ ఇతను కొట్టుకున్నారు. ఉమ్, వాళ్ళ అమ్మ ఇతని పైన కారు పొడి చల్లింది. ఉమ్.
వెళ్ళింది, కొట్టుకున్నారు. వాళ్ళ అమ్మ వెళ్ళి కేసు పెట్టింది ఇతని పైన. ఇతని పైన. హరిబాబు కేసు మీద. పెట్టింది. కేసు పెట్టింది, అదంతా అయిపోయింది. ఒక ఒక 2 రోజుల గ్యాప్ లోనే ఏమైందో తెలియదు. నైటే కత్తితోని ఇక్కడ కనుబొమ్మలలో కోసిండు. ఎవరిని? 2 ఇంచులు ఒకటి మా చెల్లెని. అంటే ఏ రోజు ఇది జరిగింది? అంటే ఆయన పోయింది ఏ రోజు? ఇది జరిగింది, ఆ వైష్ణవిని హత్య చేసింది ఎప్పుడు? వాళ్ళు పోయింది గురువారమో శుక్రవారం అనుకుంటా. ఓకే. ఆ తర్వాత హత్య జరిగింది అయితే మంగళవారం. మంగళవారం మార్నింగ్. ఇప్పుడు ఈ వైష్ణవి వాళ్ళ ఇంట్లోనేనా జరిగింది ఇది? ఇంట్లోనే 2 రూమ్స్ ఉంటాయి, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఓకే. అయితే ఒక రూమ్ లో మా పిన్ని వాళ్ళు కూలర్ పెట్టుకొని పన్నారు అన్నట్టు. ఆ కూలరు చల్లగా రావాలని చెప్పి ఫేస్ దగ్గర పెట్టుకొని పన్నారు. ఓకే. ఇంకో బెడ్రూమ్ లో ఏమైతుందో, సప్పులు ఏమైతుందో వీళ్ళకి వినిపిస్తలేదు. కానీ ఒక్కసారి మన ఇల్లంతా కదిలినట్టు ఒకసారి సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేసరికి ఏమైందేమో అని చెప్పి బయటకు వచ్చి మొత్తం మా బాబాయ్ కట్ట పట్టుకొని దొంగల ఆడాయని చెప్పి చెక్ చేసిండట. ఎవరు లేరు. మరి ఈ రూమ్ లో నుంచి నచ్చిందని చెప్పి ఆ రూమ్ లో పోయి చెక్ చేస్తే, అంటే రూమ్ ఓపెన్ చేయలే, రూమ్ దగ్గరికి పోయి ఇట్లా సౌండ్ విన్నాడు అంతే. సౌండ్ అంతే వానికి అర్థమైంది మా మామ బయటకు వచ్చిండు, చూస్తుండు అని చెప్పి అర్థమైంది. ఇలా నటించిండు, ఏ వయసు లేవు, ఏ దూరం మీద మీద పడకు అని చెప్పి నటించిండు. అంటే లోపల వీళ్ళేమో సరసలు ఆడుకుంటారు అని చెప్పి మా బాబాయ్ అనుకొని బ్యాక్ అయిపోయిండు. ఆ తర్వాత మళ్ళీ సౌండ్లు వస్తున్నాయి. అంటే అతను మంచం గుద్దుతుండో లేదా బుంకేసి తల గుద్దుతుండో అర్థమైతలేదు, కానీ మళ్ళీ సౌండ్లు వస్తున్నాయి. మళ్ళీ సౌండ్స్ వస్తే మళ్ళీ ఇది కన్ఫర్మ్ పక్క రూమ్ లో కంచని అని చెప్పి మా బాబాయ్ వెళ్ళి డోర్లు కొట్టిండు. డోర్ కొడితే మళ్ళీ అదే నటించేవాడు, ఏ వయసు ఆగో, ఏ ఏ నీకు రాక అనుకుంటా మళ్ళీ నటించిండు. నటించేసరికి మా పిన్ని చూసి ఏమన్నది, వాళ్ళు నవ్వుకుంటూ మంచి జాంతరాలు ఆడుతుంటే నువ్వు అక్కడికి ఎందుకు వస్తున్నావు, నీకు అవసరమా, భార్య భర్తల మధ్య ఏముంటాయి ఇట్లాడు అని చెప్పి బెదిరించింది. అవ్వరి వరకు మా చెల్లిని చంపేసిండు వాళ్ళు. అంటే అప్పటికే మనోడు చేయాల్సింది చేసి ఇవన్నీ అంటుండన్నట. ఇవన్నీ నటిస్తుండు. అంత అప్పటి వరకు మా చెల్లె కొద్దిగా 60 అంతా ఉన్నా గానీ అడుచుకుంటా అమ్మ రాండి అమ్మ చంపుతున్నా అని చెప్పి చెప్తుండే. అప్పటి వరకు స్పృహ లేకుండా వేసిండు, చంపేసిండు కూడా. చంపేసిండు. ఇక వీళ్ళు డోర్ కొట్టిన తీయలేరు. అది 3 o'clock 4 o'clock చంపేసిండు. తర్వాత 2 hours అక్కనే ఉన్నాడు. లోపలనే చంపేసిన డ్రెస్, ఇతని పైన బ్లడ్ అది పడుతుంది కాబట్టి అదంతా తీసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమి తెలియనట్టు డోర్ ఒక 30% తీసి మళ్ళీ వెంటనే వేసిండు. ఎందుకంటే మా పిన్ని హాల్లో ఆకలి ఒక్కుతుందో ఏం చేస్తుందో చేస్తుంటే చూసిండు. చూసి వెంటనే బయట నుండి డోర్ వేసి మన పరదా కప్పిండు. కప్పిన తర్వాత ఆల్రెడీ మా పిన్ని చూసింది. చూసిన తర్వాత అయ్యో మా బిడ్డ ప్రెగ్నెంట్ ఉంది కదా, బయట నుండి డిస్టర్బెన్స్ కావద్దని అట్లా డోర్ వేసినట్టున్నాడు అని చెప్పి మా పిన్ని అనుకున్నది. అలా అనుకున్న తర్వాత ఆయన ఫేస్ అంతా వేరేట్ ఉన్నది. అలా బయటకు వచ్చి బ్రష్ తీసుకొని బ్రష్ వేసుకున్నాడు. చంపిన తర్వాత 2 hours తర్వాత బ్రష్ వేసుకున్నాడు. మా పిన్ని వేసి ఏమైందయ్యా, ఏమో గొడవ అయిందా, ముఖం అట్లా ఎందుకు పెట్టినావు అంటే ఏం లేదు అత్తమ్మా, ఏం లేదు అని చెప్పి అన్నాడు. అని బయటకు వచ్చి రోడ్డు పైన మొత్తం చెక్ చేసుకున్నారు వాళ్ళని ఉన్నారా లేరా అని. బండి తీసుకొని కథ వెళ్ళిపోయాడు. ఓకే. అంటే నైట్ ఏమన్నా డ్రింక్ చేసిండా ఇతను? ఏమన్నా డ్రింక్ చేయడం కానీ అట్లాంటిది ఏమన్నా ఉండి కావాలని అంటే స్టార్టింగ్ అయితే పెళ్ళైన నుండి డ్రింక్ అలాంటివి లేదు, కానీ మరి తాగిలో తాగలేదో తెలియదు. పెళ్ళైన నుండి అయితే ఏం లేదు. మా పిన్ని వాళ్ళు కూడా అట్లా డోర్ కొట్టి అలా అనేసరికి ఇప్పుడు మా చెల్లి ఏదైనా డోర్ కొడితే అమ్మా ఏం లేదని చెప్పి అంటే మనం బ్యాక్ అయిపోతాం. కానీ అప్పటి నుండి ఏం గొడవలు లేవు కదా, పెళ్ళైన నుండి ఏం గొడవలు లేవు. అంత ముందుకు వీళ్ళకి గొడవలు ఏం లేవా? ఈ పెళ్ళైన కాడ నుంచి ఏం గొడవలు లేవు. అంటే కంప్లీట్ గా పెళ్ళైన నుంచి మీ దగ్గరే ఉన్నాడు ఇతను? మా దగ్గర ఉన్నాడు. ఆల్రెడీ పెళ్ళైన తర్వాత ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా వచ్చిర్రు అన్నట్టు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద మనుషులని ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి మాట్లాడారు, అన్ని సాల్వ్ చేసుకున్నారు. చేసుకొని మరి ఏడుంటావు ఆడుంటావు బాబు అంటే నేను ఈయనే ఉంటా అక్కడ రానని చెప్పి అతనే చెప్పిండు. అతనే ఉన్నాడు. ఎప్పుడైనా గొడవ అయితే వీళ్ళు ఏంటంటే పక్క డోర్ తీయమంటుండే, మీరు ఏం చేస్తారు లోపల. గతంలో కూడా చాలా సార్లు ఇప్పుడు వైష్ణవికి హరిబాబుకు
గొడవలు జరిగినప్పుడు కూడా ఈ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా మీరందరూ మాట్లాడుకొని కూర్చొని తనని సంజాయించి ఈ చెప్పేవి కూడా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కదా, అంటే అట్లా కూడా జరిగినాయి కదా చాలా సార్లు కూడా, అయినా కూడా వినలేదా? అవి అవి ఏంటంటే ఇప్పుడు అతనికి ఉండేనట ఉమ్, ఉమ్, ఒక అమ్మాయి మన హాస్పిటల్ పనిచేసినప్పుడు ఎవరో నర్సో ఏమో ఉండేనట. ఉమ్, ఉమ్, ఆ ముచ్చట తెలిసి చెప్పింది, అట్లా చెప్పింది. ఉమ్, తర్వాత ఏం చేయనని చెప్పి సైలెంట్ అయిపోయిండు. ఉమ్, 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 సైలెంట్ అయిపోయిండు, మంచిగా ఉన్నారు, దానికి ఏం పెద్ద గొడవలు కాలేవు, ఉమ్, కొట్టుకోలేరు తిట్టుకోలేరు, మంచిగా ఉన్నారు. ఉమ్, కానీ చంపేసే కన్నా ముందు 3 days నుండి 3 days బ్యాక్ వాళ్ళ అమ్మ వార్నింగ్ ఇచ్చింది. ఉమ్, అది వాళ్ళ అమ్మ, ఉమ్. నీ బిడ్డ 3 రోజులు ఇలా చంపేస్తావు, నీ బిడ్డని బతకనియమని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? మా పిల్లికి అంటే మా వైష్ణవి వాళ్ళ అమ్మకి. వాళ్ళందరూ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆహా, ఓకే. అది కూడా ఒకటి వైరల్ అవుతుంది. వార్నింగ్ ఇచ్చింది. ఉమ్, వార్నింగ్ ఇస్తే మా పిన్ని ఏమనుకున్నారంటే నా అల్లు నా సైడే ఉన్నాడు, ఉమ్, ఉమ్, నా ఇంటికనే ఉంటుండు, ఉమ్, మీరు వచ్చైతే నా బిడ్డని ఆ ఇంటికనే చంపేంత ధైర్యం మీకు ఉండదు, ఉమ్, 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 సరే చూసుకుందాం తీ అన్నట్టు సైలెంట్ గా ఉన్నది. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ వీడే ఇట్లా దొంగ దెబ్బ తీసి వీడు ఒక పామై కాట ఎత్తారని చెప్పి ఎవ్వరు కూడా ఉంచారు. ఇప్పుడు ఎంతమంది బ్రదర్ మొత్తం మీరు, అంటే మీకు వైష్ణవి మీకు ఒక్కతే చెల్లి అంటున్నారు కదా, మీరు ఎంతమంది మొత్తం? 15 మెంబర్స్ ఉంటారు. అంటే 15 మెంబర్స్కి ఓకే కదా, ఒకే అమ్మాయి అంతేనా చెల్లె మీ అందరికి? ఇద్దరు అక్కలు ఉన్నారు, కానీ వాళ్ళు వేరే ఊర్లు ఉంటారు. ఓకే. ఇది ఒక్కతే మేము ఇక్కడ 13 మంది అన్నదమ్ములం ఇక్కడ ఉంటాం. ఇప్పుడు అది కూడా వైష్ణవి మాతో పాటు ఇక్కడ పెళ్లి ఉంటుంది. కాకముందుకే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ప్లస్ యూట్యూబ్ చేస్తుండే కదా? యూట్యూబ్ పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేసింది, కానీ ఇన్స్టాగ్రామ్ అయితే పెళ్లి కాకముందే. అంటే అంత ముందుకి ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఉన్నది మాతోని మేము కూడా యూట్యూబ్ లో వీడియోలు తీస్తే మాతో కూడా ఏదైనా కంటెంట్ ఉన్నప్పుడు కానీ వ్లాగ్స్ లో కానీ దాంట్లో దీంట్లో మాతో కూడా బాగా సపోర్ట్ చేస్తుండే, మా అందరితో వీడియోలు తీస్తుండే. ఓకే. పెళ్ళైన తర్వాత ఇక వాళ్ళకి ఉండాలి కదా అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసాం అన్నట్టు. అన్నకి ఇది ఎట్లా కదా ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మేము చెప్పేవాళ్ళం, మాకు ఇట్లా వేసుకో అట్లా వేసుకోవాలి. తను కూడా వీడియోలు అంటే చాలా మంది ఏమంటున్నారంటే బయట, అంటే కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే ఆమె పెళ్ళైనాక వీడియోలు చేయడం కూడా కరెక్ట్ కాదు, అట్లా అని చెప్పేసి ఆ వీడియోలు చేయొద్దు అంటున్నా కూడా చేస్తుంది, అందుకే చేసిండు అనేది కొంత వార్త వస్తున్నది. అది స్టార్ట్ చేసిందే అతను. మా చెల్లి ఏమన్నా అంటే మా చెల్లెకి ఇంట్రెస్ట్ లేదు అసలు. ఏదన్నా మాతో చేయమంటే చేస్తది, ఎందుకంటే ఆ ఎడిటింగ్ అదంతా దాని చేతులు ఉండదు కాబట్టి వీళ్ళు ఏదో చెప్తే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి ఏదన్నా కంటెంట్ ఉంటే చేసి పోతది. కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు, యూట్యూబ్ తీద్దామని ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. కానీ వీడేం చేసిందంటే వయసు అందరికి యూట్యూబ్ ఉంది కదా, మనం కూడా ఫేమస్ అయ్యాం, ఇప్పుడు కొత్త పెళ్ళైంది కదా మనని కూడా అందరూ లైక్ చేస్తారు, యూట్యూబ్ పెద్దంతా వయసు అన్నది అన్నాడు అతను. అన్న తర్వాత దీనికి ఇంట్రెస్ట్ లేకుండా కానీ మేము అందరం ఫోర్స్ చేసినాము, చెల్లె ఏం పని ఉంటది ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పి మేము అందరం ఫోర్స్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టించినాం. అన్నదే వాడు ఫస్ట్ అన్నదే వాడు, తర్వాత వీడు అప్పుడప్పుడు జాబ్ కు వెళ్ళుకుంటా వస్తుండే. కానీ ఎక్కడ ఉన్నా గానీ ఒక హాస్పిటల్ ఉంటాడు, 5-6 రోజులు చేస్తాడు, మళ్ళా హాస్పిటల్ నుండి వెళ్ళిపోతాడు, వేరే హాస్పిటల్కి పోతాడు, అక్కడ 5 రోజులు చేస్తాడు, అట్లా ప్రతి ఒక 10 హాస్పిటల్ తిరుగుతాడు అన్నమాట. ఇక అతనితో కాదని చెప్పి ఏం చేసినాము, అల్లుడు నువ్వు పోకున్నా సరే గానీ నువ్వు ఇంటికనే వీడియోలు తీసుకుంటే ఎంతో కొంత పడతాయి, పైసలు పడకుండా ఇక మిగతా నేను అంతా వెళ్ళది ఇస్తా, ఏదైనా మంచి పని వచ్చినప్పుడు చూసుకుందుకు తీయ అని చెప్పి మా పిన్ని ఒక కొడుకు కంటే ఎక్కువ ధైర్యం చెప్పింది. ధైర్యం చెప్పింది ప్రతి ఒక్కటి. ఆయనకు అతను ఇంటికంచెలి డ్రెస్సులు కూడా తీసుకోలే, డ్రాయర్ల కంచెలి మా పిన్నే కొనిచ్చింది. ఒక 10-20 డ్రెస్సులు, ప్రతి ఒక్కటి ఆయనకు సంబంధించిన. మార్చి 13వ తారీఖు పెద్ద గొడవ జరిగింది, గిన్నెలు ఎత్తేసి ఇంట్లో వాళ్ళిద్దరికి భార్య భర్తలకు వైష్ణవికి హరిబాబుకు గొడవ జరిగింది, చాలా మంది కూడా ఇన్నరని చెప్పేసి ఒకటి వస్తుంది, వాస్తవేనా అది? లేదు, ఇక్కడేం లేదు, అక్కడే కావచ్చు. మార్చి 13వ తారీఖు అంటే అక్కడ కావచ్చు, వాళ్ళ ఇంటికడ కావచ్చు. ఓకే. ఇప్పుడు హరి అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటికడ అనుకుంటారు. ఓకే. ఇప్పుడు ఏంది బ్రదర్ ఫైనల్గా ఏంది అంటారు, మీకు ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? అంటే మీరు ఆల్రెడీ కేసు కూడా పెట్టిరు, సో ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది, తను ఇప్పుడు లొంగిపోయింది కూడా పోలీసు వాళ్ళకి. సో మరి మీరు అంటే చట్టం మీద నమ్మకం ఉంది, చట్టం చూసుకుంటుంది అని అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా, అంటే మీరు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఎట్లాగో వైష్ణవి తిరిగి రాని లోకానికి అయితే వెళ్ళిపోయింది, అందరికి తెలిసిన విషయం అది. ఇప్పుడు ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు? అంటే ఇట్లాంటి ఘటన ఇంకెవరు ఏ అమ్మాయి కూడా జరగొద్దని చెప్పేసి అందరం కూడా అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంత చిన్న వయసులో మీరందరూ కూడా ఒప్పుకొని పెళ్లి చేయడం, సరే మంచిగా ఉంటారు కానీ అనుకున్నాం, కానీ
ఇట్లాంటి ఘటన జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. చేయరన్న. అంటే మీరేం కోరుకుంటున్నారు అసలు? మీరేం అతను చంపింది ఇప్పుడు నార్మల్ గా మన ప్రెగ్నెంట్ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి అని చెప్పి తెలుసుకొని ఒకవేళ అమ్మాయి అయితే తీసేస్తేనే పెద్ద పెద్ద కేసులు వేస్తారు, అవునా? అలాంటిది ఒక ప్రెగ్నెంట్ తీసేసిండు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ చంపిండు అంటే ఇప్పుడు ముగ్గురు ప్రాణాలు చంపినట్టు. ఓకే. ముగ్గురు ప్రాణాలు చంపిన అతనికి ఎలాంటి శిక్ష పడాలి గవర్నమెంట్ కి తెలుసు. ఆడెప్పుడు ఇలా చంపినోడు ఒకవేళ వాడిని జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వేరే కొన్ని సంవత్సరాల నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా వేరే అమ్మాయిని చేసుకుని వేరే అమ్మాయిని కూడా ఇదే పరిస్థితి ఎత్తాడు. అంత సైకో వాడు. ఎంత మంచి చూసుకున్న వాళ్ళనే ఇంత ఘోరం చేసి వెళ్ళిపోయినా అంటే ఆడు బయటకు వచ్చిందంటే ఒక సైకో లాగా ఎవరి మీద పడితే వాళ్ళని చంపేసి అంత సైకో అయిపోతాడు. అతను బతకదు. ఒకవేళ కరెక్ట్ న్యాయం జరగకపోతే మేమే అతను చంపేస్తాం. అతనైతే బెయిల్ మీద ఎలా వచ్చి తిరుగుతాడో మేము కూడా బెయిల్ మీద అదే విధంగా వచ్చి తిరుగుతాం. ఒకవేళ అతనికి ఒక న్యాయం మాకు ఒక న్యాయం జరిగితే 2 రాష్ట్రాలు ఒకటైతే. ఓకే. అంటే అంటే ఇప్పుడు అతను చేసిందే మళ్ళీ మీరు చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది కూడా అంటారు కదా. అవునన్నా, ఇప్పుడు అతను చేసిందే మేము అంటే కరెక్ట్ అయిన న్యాయం జరిగితే మేము ఏం చేయమన్నా. ఓకే. కరెక్ట్ అయిన ప్రభుత్వం నుండి కరెక్ట్ అయిన న్యాయం జరిగితే మా చేతిలో మేము ఏం చెయ్యం. ఓకే. ఒకవేళ న్యాయం జరగకపోతేనే కరెక్ట్ అయిన న్యాయం జరగకపోతేనే మేము చూసుకుంటాం. ఓకే బ్రదర్, న్యాయం జరుగుతుందనే అందరం అయితే అనుకుంటున్నాము. సో చాలా ఛానళ్ళల్లో కూడా నిన్న లైవ్ పెట్టడం, అక్కడికి వచ్చి చాలామంది కూడా అసలు ఏం జరిగింది అక్కడ అనే ఆ విషయాన్ని కూడా చాలామంది చూపించారు. సో మొత్తం దేశం మొత్తం కూడా చూసినటువంటి వార్త ఇది. చాలా బాధాకరమనే అనిపించింది. ఎందుకంటే చిన్న వయసు, అరే ఇట్లా జరగొద్దు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అరే మా ఇంట్లో చెల్ల అనేటట్టుగానే ఊహించుకున్నారు. బట్ ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇంత చిన్న వయసులో ఇప్పుడు 18 years పెళ్లి చేయడానికి కారణం కూడా ఇప్పుడు మేము అత్తగారింటికి ఇస్తే అక్కడ మంచిగా చూసుకుంటారో చూసుకోరో తెలియదు, ఎవరేసి ఉంటారో తెలియదు. ఇడు మా ఇంటికనే ఉంటాంటుండు కదా, మా ఇంటికనే ఉంటాంటుండు, ఇక్కడనే ఇల్లు కట్టుకుంటుండు. ఇంటి దగ్గర ఉన్నాక ఇక ఏదన్నా ముచ్చటున్నా ఏదున్నా గానీ ఏదున్నా మనం మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో ఎవరైనా ఇప్పుడు కన్నబిడ్డ ఇంటి దగ్గరనే ఉంటా అంటే ఎవరు కాదంటారు చెప్పండి. ఆ విధంగా సరే అని చెప్పి ఒప్పుకొని పెళ్లి చేసినాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. న్యాయం జరుగుతుందని అందరం కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ. మీరు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, యాక్చువల్గా అంటే మీరున్న సిచ్యువేషన్ కూడా మాకు తెలుసు. బట్ ఇంకా అసలు ఏం జరుగుతుందో లోతుగా అనే విషయాన్ని మనం జనాలకు చూపించేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు మీతో ఈ కాల్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్. ఇది విషయం అయితే చూస్తున్నారు కదా. సో వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి వాళ్ళ బ్రదర్తో మనం ఇప్పటిదాకా మాట్లాడినాం. దాదాపు చాలాసేపు మాట్లాడాడు, అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా తను చెప్పిండు. అంటే ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది జర్నీ, ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, అసలు ఎక్కడ తన హత్య చేసింది కూడా ఎక్కడ, ఏ ప్లేస్లో అని అంటే వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే అందరు ఉండగానే వీళ్ళకొక రూము వాళ్ళకొక రూము. సో అందరు ఉన్నప్పుడే జరిగినటువంటి పరిస్థితి. వీళ్ళు ఒక రూమ్లో వీళ్ళు ఉండగా అక్కడ జరిగినటువంటి కథ మొత్తం కూడా ఆ బ్రదర్ చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇట్లా జరుగుతున్నప్పుడు శిక్ష పడితేనే ఇంకొకరు చేయాలంటే భయపడతారు. వాస్తవానికి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు పరిష్కారం చూస్తే ఈ ప్రభుత్వాల నుంచి వెళ్ళి కొంత టేకప్ చేసి ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే ఇంకొకరు చేయకుండా భయపడడానికి కొంత ఆసక్తి ఉంటుంది. అరే మనకు ఒక శిక్ష పడుతుంది, ఇట్లా ఎందుకు చేయాలని చెప్పేసి. బట్ మనం ఓవరాల్గా ఒకటి ఏమంటున్నామంటే ఒక మనిషిని చంపడానికి ఇంకో మనిషికి అయితే హక్కు లేదు అసలు ఈ భూమి మీద. యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక మనిషిని చంపడానికి ఏ ఒక్క వ్యక్తికి కూడా అసలు రైట్స్ లేవు. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వదిలి వెళ్ళిపోవాలి, ఆ మనిషి నుంచి దూరం ఉండాలి. బట్ చంపడం అనేది కరెక్ట్ కాదు, హత్య చేయడం అనేది కూడా చాలా పెద్ద నేరమైనటువంటి పరిస్థితి. సో క్లియర్గా మనం అన్ని విషయాలు అడిగినాం. ఒక్కొక్క దానికైతే సమాధానం, తను ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఆ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం ఏంటి, వాళ్ళు ఎట్లా ఉండేది, పెళ్ళికి ముందు ఎట్లా పరిచయం, అసలు పెళ్ళి అయినాక ఎట్లా ఉండేదని ప్రతి విషయాన్ని కూడా తను చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి ఏదేమైనా కూడా ఆ అమ్మాయి అయితే అసలు లేదు, ఇక చాలు. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. యాక్చువల్గా మనం ఎందుకు మాట్లాడిపించినాం అంటే ఏం జరిగింది అనేది ఇంకా లోతుగా అసలు ఏం జరిగింది, ఫస్ట్ నుంచి వెళ్ళి వాళ్ళు పెళ్ళి నుంచి వెళ్ళి మొదలు పెడితే పెళ్ళికి ముందు ఎట్లా పరిచయం అయింది, అసలు ఎట్లా జరిగింది ఏందనే విషయాన్ని మొత్తం మనం అందరికీ చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. సో చాలా డీటెయిల్స్గా తనైతే చెప్పిండు. చాలామందికి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి
ఏదైతే ఘోరమైనటువంటి అన్యాయం జరిగిందో ఆ అమ్మాయికి ఇంకా ఏ అమ్మాయి కూడా జరగదు. దయచేసి ఈ 18, 15, 20 సంవత్సరాల లోపున్న ఏ అమ్మాయిలు కూడా ఈ లవ్ అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి తొందరపడి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాన్ని రోడ్డు మీద వేసేటటువంటి పరిస్థితి అయితే చేయకండి. దయచేసి చాలామందికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే సమాజంలో చాలామంది అమ్మాయిలకు ఇంకా చాలా మెచ్యూరిటీ లేని వాళ్ళు కూడా లవ్ అని అదని ఏదో అమ్మ నాన్నని బెదిరించి పెళ్లి చేసుకుంటామని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. అది తప్పు. మనం ఓన్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇట్లాంటి నిండు ప్రాణం పోయేటటువంటి పరిస్థితి. ఇది మొత్తానికైతే మనం ఆ బ్రదర్తో మాట్లాడినాం. సో మీ కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని తెలంగాణ.